అమెరికా గ్రేట్ అగెయిన్ అని ట్రంప్ అంటున్నాడు. అమెరికా ఫస్ట్ అనేమో అంటున్నాడు. అంటే సేవా రంగంలోనూ వస్తూత్పత్తి రంగంలోనూ బలహీనపడిన అమెరికాను తాను మళ్ళీ పునరుజ్జీవింపజేస్తారని ట్రంప్ వ్యాఖ్యలు ఎందుకు అర్థం చేసుకోకూడదు? అది అమెరికాకు కొత్త శక్తినిస్తని ఎందుకు భావించకూడదు? అంటే మాగా అనే దానిలోనే ఒక అయిపోయింది అమెరికా అని అతనే చెబుతున్నాడు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటున్నాడు. అగైన్ అంటే మళ్ళీ గ్రేట్ చేయమని అంటే ఇప్పుడు కాదనే కదా, అయిపోయామనే కదా. మీకు ఆ మాటకు సారాంశం అదే కదా, అంతకంటే ఏముంది, ఎవరు చెప్పాలి దానికి? మేక్ అమెరికా గ్రేట్ అగైన్. అగైన్ అంటే ఏంటి? మళ్ళీ మళ్ళీ గ్రేట్ చేయమని. ఇప్పుడు పోయామని, ఆ పోయిందే ఈ కథ. సరే అయింది, ఇట్లా అయిపోయింది. సరుకు ఉత్పత్తి రంగం, పరిశ్రమ వెళ్ళిపోయినాయి. కానీ మరి ఎట్లా మేనేజ్ అయింది అమెరికా? 79 నుంచి పరిశ్రమలు వెళ్ళిపోవటం, తర్వాత సర్వీస్ సెక్టర్ వెళ్ళిపోవటం మొదలైతే అమెరికా ఎలా మేనేజ్ అయింది? బిగ్ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు కదా కనపడుతుంది లక్షణాలు, పతన లక్షణాలు. ఇంతకాలం ఏది కవరప్ చేసిందంటే ప్రతి పెట్టుబడిదారీ వ్యవస్థకి, ప్రతి వ్యవస్థకి ఆ మాటకు వస్తే రెండు ముఖాలు ఉంటాయి. ఒకటి ఉత్పత్తి రంగం, రియల్ ఎకానమీ అంటాం దాన్ని. అంటే మన రియల్ ఎకానమీలో ఏ దేశంలోనైనా రియల్ ఎకానమీ అనే దానిలో ఒక వ్యవసాయ రంగం ఉంటుంది, దానిలో ఉత్పత్తి జరుగుద్ది. ఓ సేవా రంగం ఉంటుంది, దానిలో సేవలు అందిస్తారు. ఏదో ఎదురు మనుషుల కోసం హెయిర్ కటింగ్ దగ్గర నుంచి రకరకాల రవాణా, ఇవన్నీ సేవలే కదా. మూడోది పారిశ్రామిక రంగం, సరుకు ఉత్పత్తి రంగం. ఈ మూడు కలిపి రియల్ ఎకానమీ, నిజ ఆర్థిక వ్యవస్థ నిజంగా ఉన్నది కాంక్రీట్గా, మనం దాని అవసరం ఫీల్ అయ్యేది. దీనికి సపోర్ట్గా ఇది ఒక ముఖం. ప్రతి పెట్టుబడిదారీ వ్యవస్థ ముఖాల్లో మొదటి ముఖం నిజ ఆర్థిక వ్యవస్థ. ఈ మూడు రంగాలు ఉన్నది, అగ్రికల్చరు, సర్వీసెస్, ఇండస్ట్రీ. రెండో ముఖం ఏంటంటే దీనికి ఫైనాన్స్ ముఖం. మరి ఒకళ్ళు పరిశ్రమ పెట్టాలన్నా, వ్యవసాయంలో ఎవరైనా ట్రాక్టర్లు కొనుక్కోవాలన్నా, లేకపోతే వ్యవసాయం చేయడానికి అవసరమైనటువంటి ఇతరత్ర అవసరాలను తీర్చుకోవాలన్నా, లేకపోతే సేవా రంగంలో ఒక ఇది మన ఐడియాని వాస్తవ రూపం ఇచ్చి దాన్ని ఒక పరిశ్రమ పెట్టాలన్నా, సేవారంగ పరిశ్రమ డబ్బులు కావాలి కదా. ఆ డబ్బులు సప్లై చేసేదే ఫైనాన్స్ రంగం. ఈ ఫైనాన్స్ అనేది రెండో ముఖం పెట్టుబడిదారీ వ్యవస్థకి. ఒకటేమో నిజార్థిక వ్యవస్థ, అదొక ముఖం, రెండు ముఖాల్లో. ఇంకో ముఖం ఏమో ఫైనాన్స్ వ్యవస్థ. మీకు ఇక్కడ ఏమైంది అమెరికాలో? నిజార్థిక వ్యవస్థ అనే ముఖం పోతుంది. ఎప్పటి నుంచో పెరాలసిస్ వచ్చేసింది, పక్షవాతం దానికి. ఎందుకంటే సేవారంగం పోయింది, వ్యవసాయ రంగం, అది సరుకు ఉత్పత్తి రంగం పోయింది. రెండు రంగాలు ఖాళీ అయిపోవడంతో ఉద్యోగాలు పోతే ఏమైంది? వ్యవసాయ రంగం ఏమో ఆ దేశంలో చాలా స్వల్పం, కేవలం 2-3% మంది జనాభాయే వ్యవసాయ రంగంలో ఉన్నారు. కాబట్టి అది మాత్రం దాన్ని పక్కన పెట్టచ్చు, మన దేశంలాగా కాదు. కాబట్టి ఏంటంటే అమెరికా పెట్టుబడిదారీ వ్యవస్థలోని నిజార్థిక వ్యవస్థ అనే ముఖానికి చాలా కాలం క్రితం ప్రక్షవాతం వచ్చింది, అది పడిపోయింది. ఓకే, ఇప్పుడు నిలబెడుతుంది ఏంటంటే ఆ రెండో ముఖం ఉంది కదా, ఫైనాన్స్ వ్యవస్థ. ఏదైతే అసలు మామూలుగా అయితే కుక్క తోక కాదు, ఇది కుక్క ఏమో నిజార్థిక వ్యవస్థ, అసలు అది బాడీ. తోక వెనకాల ఉండేది ఫైనాన్స్ వ్యవస్థ, దానికి సపోర్ట్ బ్యాలెన్స్ చేయడానికి. ఓకే, కానీ ఇక్కడ ఏమైంది? కుక్క తోకను ఊపిందా, తోక కుక్కను ఊపిందా అనే కథ ఉంది, మాట ఉంది కదా. అవును, కుక్క తోకను ఊపాలి అంటే నిజార్థిక వ్యవస్థ అవసరాలకి ఫైనాన్స్ వ్యవస్థ దానికి సపోర్ట్గా ఉండాలి. కానీ ఆ తర్వాత కాలంలో దానికి పక్షవాతం వస్తే అమెరికాలో ఏమైందంటే తోక కుక్కను ఊపుతుంది. ఫైనాన్స్ వ్యవస్థ అమెరికా నడిపింది గత 40-50 ఏళ్ళుగా. 1980ల తర్వాత ఫైనాన్స్ వ్యవస్థ అమెరికా నడిపింది. అప్పులిచ్చి అమెరికా ప్రజల కొనుగోలు శక్తిని కాపాడారు. ఒకటి, క్రెడిట్ కార్డులు ఎన్ని వచ్చినాయి, ఇతర దేశాలకు అప్పులు ఇచ్చి, ఇతర దేశాలకు కదా, జనానికి, జనాలకే. ఆ దేశంలో జనాలకు ఉద్యోగాలు లేవు కదా. అవునవును, వాళ్ళు కొనాలి కదా, మళ్ళీ వాళ్ళు లేకపోతే విప్లవం వస్తుంది కదా. దేశంలో వాళ్ళ కొనుగోలు ఉండాలి, వాళ్ళ బతుకులు గడవాలి, లేకపోతే విప్లవం వస్తుంది ఆ దేశంలో. కాబట్టి అలా రాకుండా అమెరికాని కాపాడుకోవాలంటే నిజార్థిక వ్యవస్థ పోయింది. కాబట్టి ఫైనాన్స్ వ్యవస్థ తాలూకు డబ్బులు గుమ్మరించడం. ఎందుకంటే డాలర్ వాళ్ళ చేతిలో ఉన్న కరెన్సీ, మన చేతిలో రూపాయి ఉన్నట్లు, బ్రిటన్ వాడి చేతిలో పౌండ్ ఉన్నట్టు, మెక్సికో చేతిలో పెసో ఉన్నట్టు, వాడి కరెన్సీ డాలరు, అది కూడా అంతర్జాతీయంగా యాక్సెప్టెడ్ కరెన్సీ. 1944లో బ్రిటన్ వుడ్స్లో దాన్ని అంతర్జాతీయ కరెన్సీగా అందరూ ఒప్పుకున్నాం. సో ఆ కరెన్సీ పెట్టుకొని అది ముద్రేసుకొని అప్పులు తీసుకొని మొత్తం మీద జనాలకు కూడా అప్పులు ఇవ్వటం మొదలుపెట్టాడు. క్రెడిట్ కార్డ్ కల్చర్ వచ్చింది, అప్పులు చేసి బతకటం మొదలుపెట్టారు. అప్పుల పాలైపోయారు. ఇప్పటికి అప్పులు చేసి బతకడం మొదలైన తర్వాత ఈ రోజు కొత్తగా అప్పులు కూడా చేయలేని స్థితికి వచ్చేసారు అమెరికన్ పౌరులు. ఈ రోజు అదే పరిస్థితి. తర్వాత రెండోది ఏమైంది? 1980లో అంతా ఇట్లా మొదలైంది, క్రెడిట్ బూమ్ వచ్చింది. 90లో వచ్చేసరికి అమెరికాలో షేర్ మార్కెట్ పెరిగింది. .com బబుల్ అంటారు దాన్ని. ఎందుకు పెరిగింది? అప్పుడు హై టెక్నాలజీ వచ్చింది, ఇంటర్నెట్ వచ్చిందా, సాఫ్ట్వేర్ పెరిగిందా. ఈ హై టెక్నాలజీ కంపెనీలు అమెరికా షేర్ మార్కెట్లో కూడా మనకి ఇక్కడ సెన్సెక్స్ ఎలా ఉందో, నిఫ్టీ ఎలా ఉందో అక్కడ కూడా రెండు ఉన్నాయి, డౌ జోన్స్, నాస్డాక్. డౌ జోన్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్, జనరల్గా చెప్తున్నాం, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి సంబంధించింది అనుకోవచ్చు, పాతకాలం ఇండస్ట్రీకి సంబంధించి షేర్లు దానిలో ఉంటాయని.
నాస్డాక్ అనేది హై టెక్నాలజీ షేర్లు ఉండే ఇండస్ట్రీ మార్కెట్, అది షేర్ మార్కెట్. ఆ నాస్డాక్ సూచి విపరీతంగా పెరిగింది. ఎందుకంటే ఆన్లైన్ ఇంటర్నెట్ వచ్చింది, ఆన్లైన్ ఇది వచ్చింది. దాంతో ర్యాపిడ్గా ఇంటర్నెట్ కంపెనీలు, టెక్నాలజీ కంపెనీలు, మైక్రోసాఫ్ట్ ఇట్లాంటివి అప్పుడు పుట్టినాయి కదా, తర్వాత మొత్తం అయ్యే కదా, వాటి షేర్లు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే వాటి ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ పెరిగింది. మైక్రోసాఫ్ట్ ఎంత విస్తారంగా పెరిగింది. అట్లాగే అప్పట్లో మనకి ఇక చాలా ఉన్నాయి, బ్రౌజర్లు వచ్చినాయి, రకరకాల బ్రౌజర్లు కొన్ని ఉన్నాయి, కొన్ని పోయినాయి. ఇవన్నీ మార్కెట్లో, షేర్ మార్కెట్లో ఫ్లోట్ అయినాయి. వాటి షేర్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అట్లా .com బబుల్ వచ్చింది 1990s. .com బబుల్లో అమెరికన్లకు మళ్ళాగా ఇండియన్స్ లాగా తక్కువ మంది షేర్ మార్కెట్లో ఉంటారు. ఇప్పుడు ఇక్కడ కూడా పెరిగారు, కానీ ఒకప్పుడు మనకి తక్కువే కదా, 10-15 ఏళ్ల క్రితం ఇండియన్ షేర్ మార్కెట్లో తక్కువ మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు బాగా పెరిగిపోయారు. కానీ అమెరికాలో ఇంకా ఎక్కువ. అమెరికాలో దాదాపు 50% మంది పైన జనం అమెరికా షేర్లు కొంటారు. అమెరికా మార్కెట్లో వాళ్ళు జనరల్ అది షేర్లు కొనటం చాలా సాధారణంగా, మన రియల్ ఎస్టేట్ కొన్నట్టు, బంగారం కొన్నట్టు వాళ్ళు షేర్లు కొంటారు. కాబట్టి ఏమైంది, మీకు అంతమంది జనం షేర్ మార్కెట్లో ఉన్నారు, షేర్లు పెరుగుతున్నాయి. వాళ్ళలో ₹100 పెట్టుబడి పెడతారు షేర్ మార్కెట్లో జనం. ₹100 పెట్టుబడి పెడితే పెరిగిపోతుంది కదా మార్కెట్. .com బబుల్ పెరుగుతుంది మార్కెట్. దాంతో ₹100 పెట్టుబడి పెడితే ఏమవుతుంది, అది $100 కాబట్టి $100 పెట్టాడు అనుకోండి, $200 అవుద్ది. ఆ షేర్ అమ్మేస్తాడు లాభం వచ్చినప్పుడు. అమ్మేస్తే $100 ఖర్చు పెట్టుకుని తన అవసరాలకు ఉంచుకొని $100 మళ్ళీ మార్కెట్లో పెడతాడు, ఇంకో షేర్లు పెరుగుతున్నాయి. ఇట్లా బతికేశారు 90ల దశ మొత్తం. 2001 వచ్చేసరికి .com బబుల్ పగిలిపోయింది. .com బస్ట్, Y2K అదంతా వచ్చి ఆ తర్వాత .com బబుల్ పోయింది, షేర్ మార్కెట్ కొలాప్స్ అయిపోయింది. దాంతో క్రైసిస్ అప్పుడు అమెరికాలో మళ్ళీ. అంటే మీరు పొట్ట విప్పి చూడాలన్నట్లుగా ఏంటంటే అసలు రంగు బయటపడిపోతుంది, ఇక్కడ ఏమీ లేదని. మళ్ళీ నెక్స్ట్ ఏం చేశారు, 2003 వచ్చేసరికి అలా అమెరికాలో రియల్ ఎస్టేట్ బబుల్ వాళ్ళు తెచ్చారు కాన్షియస్గా, జనాలు బతికించడానికి. రియల్ ఎస్టేట్ బబుల్ ఎలా తెచ్చారు, హౌసింగ్ లోన్స్ మీద వడ్డీ రేట్లు తగ్గించారు, గృహ రుణాల మీద వడ్డీ రేట్లు తగ్గించారు. దాంతో ఇల్లు కొనడానికి విపరీతంగా లోన్లు తీసుకోవడం మొదలుపెట్టారు జనం. లోన్లు తీసుకోవడం మొదలు పెడితే వాళ్ళు లోన్ తీసుకున్న కొద్దీ రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. మీరు కొనేవాళ్ళు పెరిగిన కొద్దీ మార్కెట్లో రియల్ ఎస్టేట్ వాల్యూస్ పెరుగుతాయి కదా. అమెరికాలో రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది, ప్రపంచవ్యాప్తంగా కూడా అదే జరిగిందిగా. రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది. దాంతో ఏంటంటే ఆ రియల్ ఎస్టేట్ భూమిలో బ్యాంకులు లోన్లు ఇవ్వటం, జనాలు ఇల్లు కొనటం, రియల్ ఎస్టేట్ ప్రపంచం అంతా కూడా జరిగింది అదేగా. మనకు కూడా రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది ఇక్కడ. అంటే అమెరికా లాంటి దేశాలు, ధనిక దేశాలన్నింటిలో జరుగుతున్న పరిణామాలు ఇవే. కానీ అమెరికా ప్రపంచంలో మేజర్ ఆర్థిక వ్యవస్థ గురించి, దాని గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి. అట్లాగే మన దేశంలో కూడా బబుల్ వచ్చింది. ఎందుకంటే అమెరికా డబ్బులు వస్తున్నాయి కదా, అమెరికా డబ్బులు మన మార్కెట్లో కూడా వస్తాయి. అమెరికాలో డాలర్లు వాళ్ళు ముద్రేసి రియల్ ఎస్టేట్ బబుల్ వస్తాయి, జనాల్లోకి పంపుతుంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ బబుల్ ఈ రూపంలో బ్యాంకులు లోన్లు ఇచ్చి ఎన్ని జరుగుతుంటే ఆ డాలర్లు బయటకు వస్తే మన వాళ్ళు ఉన్నారు, మనం ఉండటంతో పాటు వాళ్ళ పెట్టుబడిదారులు కూడా భారత మార్కెట్లో పెట్టుబడి పెడతారుగా. ఆన్లైన్గా పెట్టడం కూడా వచ్చిందిగా, ఆన్లైన్లో పెట్టుబడులు పెట్టే మార్గం వచ్చిందిగా. దాంతో అవన్నీ ప్రపంచవ్యాప్తంగా ఈ డబ్బులు వెళ్ళి, ధనిక దేశాల డబ్బులు, రియల్ ఎస్టేట్ ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. సో దాంతో అమెరికా షేర్ మార్కెట్ కూడా, అమెరికా రియల్ ఎస్టేట్ కూడా పెరిగిపోయింది. దీంతో చాలామందికి బతుకు తెరువు అది. ఎట్లా, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా షేర్ మార్కెట్లో ఉన్నటువంటి ఇదే, అమెరికా రియల్ ఎస్టేట్లో ఉన్నది ఏంటంటే రీమార్ట్గేజ్ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 7% ఇంట్రెస్ట్కి ఒక బ్యాంకులో లోన్ తీసుకుంటే అప్పుడు వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి కదా, బాగా తగ్గించారు, తగ్గిపోయింది రియల్ ఎస్టేట్ హోమ్ లోన్స్. నేను 7%కి ఒక బ్యాంకులో హోమ్ లోన్ తీసుకొని నేను ఇల్లు కొంటా. తర్వాత ఏం చేస్తాను, నేను దాన్ని 6.5% ఒక బ్యాంక్ లోన్ ఇస్తుంటుంది. నా బ్యాంకు నుంచి తీసుకెళ్ళి, నేను ఏ బ్యాంకులో అయితే అప్పు తీసుకున్నానో ఆ బ్యాంకు నుంచి ఆ లోన్ని తీసుకొని రీమార్ట్గేజ్ చేస్తుంది. 6.5% ఉన్న బ్యాంక్ వడ్డీ అప్పు ఇస్తున్న, ఆ పర్సంటేజ్ వడ్డీకి అప్పిస్తున్న బ్యాంక్కి రీమార్ట్గేజ్ చేస్తా. అంటే 0.5% ఆ వడ్డీ తగ్గిందిగా. వాడు ఆ మేరకు నాకు, వాడికి వ్యాపారం ఇచ్చినందుకు, ఈ బ్యాంకు నుంచి తీసుకెళ్ళి వాడికి ఇచ్చినందుకు నా లోన్ని వాడికి అప్పచెప్పినందుకు అక్కడ కడుతుంటే ఇక్కడ నేను, వాడు నాకు ఒక కవర్లో పెట్టి నాకు కొంత డబ్బులు ఇస్తాడు. ఆ 0.5% మేరకు నాకు డబ్బులు ఇస్తాడు. నాకు వ్యాపారమే కదా అది, నాకు చేతిలో డబ్బులు వస్తాయి కదా, నేను బతకడానికి మనకి వస్తాయి కదా. ఇట్లా రీమార్ట్గేజ్ చేసుకుంటా బ్యాంకులో మార్చుకుంటూ పోతాను ఆ లోన్ని.